ప్రభు నామమున అందరికీ కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వాక్యం చదువుచుండగా వాక్యంలో మెలిగే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యంలో లోబడి వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యము వినుట ద్వారా మాకు విశ్వాసం కలిగిటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. నిన్ను ప్రార్థించే భాగ్యమును మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మత్తయి సువార్త 15:10 చూద్దామండి. జన సమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడునది మనుషులను అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదియే మనుషుని అపవిత్రపరచమని వారితో చెప్పాను. ఏంటదండి? జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడే అని చెప్పుచున్నాడు. మనము వాక్యమును విని గ్రహించాలి. గ్రహించి దాని ద్వారా నడుచుకోవడం. నోట పడినది మనుషులు అపవిత్రపరచుదురు కానీ నోట నుండి వచ్చినదియే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. ఎవరితోటండి? జన సమూహములతో చెప్పుచున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమని? మీ నోట నుండి వచ్చినదే అపవిత్రతను కాదు కానీ పవిత్రతను తెలుసుకుని మీరు గ్రహించుడి అని చెప్పుచున్నాడు. అంతటా శిష్యులు వచ్చి పరిసయ్యులను ఆ మాట విని అభ్యంతరపడి, నీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఏమని అడుగుచున్నారండి? ఆ మాటలు విని పవిత్రతను నీకు తెలుసునా అని అడుగుచున్నారు యేసుక్రీస్తు వారిని. పరిసయ్యులందరూ కూడా అభ్యంతరపడి, నీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నా నాటిన ప్రతి మొక్కయు పెళ్ళెంగింపబడును. ఏంటదండి? ఆయన పరలోకమందున్న తండ్రి నాటబడిన ప్రతి మొక్కయు కూడా పెళ్ళింగింపబడును అని చెప్పుచున్నాను. మొక్కలు అనగా మనము మొక్కను పోలి ఉన్నాము. దానిని మనం వాక్యమును మన హృదయంలో నింపుకున్నప్పుడు, దానిని అభివృద్ధి చేసినప్పుడే మన హృదయంలో దానిని మొక్క ఎలాగైతే నాటుచున్నామో వాక్యము కూడా అలాగే మన హృదయంలో నాటుకుని దాని ద్వారా అనుసరించి నడుచుకోమని చెప్పుచున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పెళ్ళంగింపబడును. వారి జోలికి పోకుడి. వారి గ్రుడ్డివారును కుంటివారును వారి జోలికి పోకుడి అని చెప్పుచును. గ్రుడ్డివానికిని త్రావ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనిను. ఏంటండి? దైవ వాక్యము తెలిసిన వారు వాక్యం చెప్తే అది విని గ్రహించగలిగే మనస్సు ఉంటుంది. వాక్యం తెలియని వారు చెప్తే అది గుడ్డివారికి త్రోవ చూపుట ఎలాగ సాధ్యమవుతుంది? చూపు లేని వారికి చూపు ఉన్నవారు చూస్తే అది ఎంతవరకు వెళ్ళాలో అంతవరకునే సాధ్యమవుతుంది. అంతేగాని గుడ్డివారు కూడా కలిసి వెళ్తే ఏమవుతుంది? ఏ గుంటలోనో లేకపోతే దేనొక దాన్ని గుద్దేస్తారు. అలాగే వాక్యం తెలిసిన వారి యొద్దకు వెళ్ళి నేర్చుకోవాలి కానీ, వినాలి కానీ, వాక్యమును గైకొనాలి కానీ, వారు తెలియని వారి దగ్గరికి వెళ్ళి మనం ఏమీ కూడా నేర్చుకోలేం. అప్పుడు ఎంతోమంది ట్రైనింగ్ అవుతున్నారు, ఎంతోమంది రక్షింపబడుచున్నారు, ఎంతోమంది మారు మనసును కలిగి ఉంటున్నారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న వాక్యమును గైకొన్న మనకి కూడా తెలియనివి కూడా తెలుస్తూ ఉంటాయి. అంతేగాని గుడ్డివారికి ఎలాగో త్రోవ చూపలేరో అలాగే తెలియని వారు కూడా అలాగే అవుతారు. చాలామంది తెలిసినా కూడా వాక్యముల కోసం తెలిసినా కూడా ఏం చేస్తారు? అక్కడే చెప్పు. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా. ఏంటదండి? ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా, ఆయన మీరును ఇంతవరకు వివేకులై ఉన్నారా? ఆ నోటిలోనికి పోవును దంతము కడుపులో పడి బహిర్భములోని విడువబడును గాని నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుషులు పరుచునవని మీరు గ్రహింపరా? ఏంటని పేతురుతో ఉపమానము చెప్పుచున్నారు. పేతురు అడుగుచున్నారండి యేసుక్రీస్తు వారిని, ఏమని? మాకు ఈ ఉపమాన భావం ఏమిటి అని అడుగగా, ఆయన మీరు ఇంతవరకు వివేకులై ఉన్నారా అని అడుగుచున్నారు. వివేకులు అంటే ఏమీ తెలియక ఉన్నారా మీరు ఇంతవరకును అని
అడుగుచున్నాడు. నోటిలోకి పోవున దంతమును కడుపులో నుండి బహిరంగంగా విడువబడును, కానీ నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుషులు అపవిత్రపరచునని మీరు గ్రహింపలేదా అని చెప్పుచున్నాడు. మనం ఏదైనా తిన్నప్పుడు ఎక్కడికి వెళ్తుంది? మన పళ్ళలోకి వెళ్తుంది. దాన్ని ఇలా కుట్టుకుంటూ ఉంటాము. అది కుట్టుకుంటే దానిని బట్టి మనకి బయటకు వస్తూ ఉంటుంది. వచ్చిన దాన్ని తీసి పడేస్తుంది. చేపలు కానీ మాంసం కానీ తింటుంది, మన పళ్ళల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. దానిని తీసి మనము బయటికి పారవేస్తూ ఉంటాము. అలాగనే నోటిలో నుండి వచ్చినది కూడా అలాగే ఉండును. నోటిలోనికి పోవునది కడుపులోనికి పోవును, విడువబడును, కానీ నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుల పరుచినవని మీరు గ్రహింపరా? ఏంటదండి? నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చినవి, ఇవే మనుషులను అపవిత్రపరుచునవని మీరు గ్రహింపరా అని అడుగుచున్నాడు. నిజమే కదా, చాలామంది మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటారు, కడుపులో ఒకటి పెట్టుకుని పెదవుల నుంచి వచ్చే మాటలు వేరేలా ఉంటాయి. అలాగనే మనము కూడా ఎప్పుడూ కూడా ఎదుటి వారిని అలాగ అనుకోకుండా మనం దానిని బట్టి మనం మనసులో ఏదన్నది అదే పైకి మాట్లాడు. చాలామంది కూడా మేకతోలు కప్పుకున్నట్టుగా పైకి ఒకరిని చూసి ఇంకొకరు ఏం చేస్తారు? ఎక్కబడుస్తూ ఉంటారు. వారికి చెప్పి వారిని అలాగని వెనక నుంచి తోస్తూ ఉంటారు. అలాంటి వారికి దేవుడు శిక్ష విధిస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా మనం అలాంటివి చేయకూడదు. మాకైనా మాట్లాడాలంటే డేరుగా మనమే మాట్లాడాలి, లేకపోతే లేదు. కడుపులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడకూడదు. మనం ఎప్పుడూ కూడా బహిరంగంగానే మాట్లాడాలి. హృదయంలో ఉన్నదే మాట్లాడాలి. అపవిత్రమైనవి మాట్లాడకూడదు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేష సాంగత్యములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దైవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఏంటంటే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యలు కూడా, దొంగతనములు కూడా అబద్ధ సాక్ష్యముల నుంచే వచ్చును. ఎలాగండి? ఇవన్నీ కూడా ఎక్కడ ఎప్పుడైతే మన అబద్ధము చెప్తామో, అబద్ధ సాక్ష్యములు చెప్తామో, వాళ్ళందరూ దుష్ట సాంగత్యము కూడా ఎలాగ వచ్చిన అబద్ధ సాక్షుల వల్లనే వచ్చినని చెప్పుచున్నాడు. దైవ దూషణలు కూడా హృదయంలో నుండియే వచ్చును. దేవుడిని దూషించినా కూడా అవి కూడా హృదయంలో నుంచే వచ్చును అని చెప్పుచున్నాడు. ఇవియే మనిషిని అపవిత్రపరచును, కానీ చేతులు కడుక్కొనక భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. ఏంటదండి? చేతులు కడుక్కోకుండా మనం భోజనం చేస్తే అది అపవిత్రమే పరుచును, అపవిత్రత కలుగును. కానీ మనం చేతులు కడుక్కోకుండా తింటే చాలా క్రిములు ఉంటాయి, చాలా చెడు ఉంటుంది, చాలా కూడా మనకు తెలియని క్రిములు కూడా చాలా కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని మనం అందువల్లనే కదా మనము ఏం చేస్తాము? చేతులు కడుక్కుని శుభ్రంగానే అలాగనే వాటిని భుజిస్తూ ఉంటాము ఆహారాన్ని. ఈ మనుషులు కూడా ఇంతే. పైకి ఒకటి పెట్టుకుని దొంగతనములు, వ్యభిచారములు, వేశ్యలతోటి మాట్లాడితే సాంగత్యమును కూడా చేయుచున్నారు. ఎప్పుడు ఈ భోజనమును కూడా ఎలాగే చేయుచున్నారో అవి కూడా అలాగే చేయుచున్నారు అని చెప్పుచున్నాడు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడేవారిలాగా కాదు. మంచి భోజనం, మంచి హృదయములో మనం మంచి వాక్యమును మాత్రమును కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా చెడుని, అబద్ధ సాక్ష్యములను కూడా పలకకూడదు. ఇవి అపవిత్రపరచకూడదు. చేతులను కడుక్కుని భోజనము మనుషులు చేసిన ఎడల అది పవిత్రముగా ఉంటుంది, అపవిత్రముగా కాదు అని చెప్పుచున్నాడు. యేసు ఇక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒక్కతి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసని. ఏంటదండి? యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను పట్టణములకు వెళ్ళగా, అక్కడికి ఒక స్త్రీ వచ్చి ఏమనుచున్నది? ప్రభువా, దావీదు కుమారుడా, నా కుమార్తెకు దెయ్యము పట్టి ఉన్నదని బహుగా కేకలు వేయుచున్నదని చెప్పాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకునో నేను పంపబడలేదు. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. ఏంటని? నా కుమార్తె దెయ్యము పట్టి ఉన్నది, కేకలు వేయుచున్నది, వచ్చి నా కుమార్తెను రక్షింపమని అడుగుచున్నాడు. ఇంటివారినైనను ఏంటదండి? ఇశ్రాయేలుల వారైనను ఇంటివారైనను నశించుచున్న గొర్రెల కొరకు వచ్చి ఉన్నాను, కానీ నేను ఎంత మాత్రమును కూడా రోగులను స్వస్థపరచుటకు వచ్చి ఉన్నాను, కానీ నేను ఈ లోకంలోనికి బాగుకున్న వారి కోసం కాదు, రోగుల కొరకే. కానీ వైద్యుడు ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అవసరం ఉన్నదంటారా? లేదు కదండి. ఆరోగ్యంగా ఉన్న వారికి ఎవరికి కూడా
వైద్యుడు అక్కర్లేదు, రోగం కలిగిన వారికి మాత్రమే. అలాగే దెయ్యము పట్టిన కుమార్తెను కేకలు వేయుచున్నది, రక్షింపుమని యేసుక్రీస్తు వారిని ఈ యొక్క స్త్రీ వేడుకొనుచున్నది. యేసుక్రీస్తు వారికి మ్రొక్కుచున్నది. ఆమె మ్రొక్కుచున్న ప్రభువా నాకు సహాయం చేయమని అడుగుచున్నది. మనం ఎవరికైనా ఒకవేళ సహాయం చేయాలనుకున్నాం అనుకోండి, అది పొందదగిన వారికి చేయాలి, కానీ దాని అర్హత తెలిసిన వాళ్ళకి చేయాలి తప్ప కానీ వారి విలువ తెలియని వారికి ఏమాత్రమును కూడా చేయదు. ఒకవేళ విలువ తెలియని వారికి చేసామనుకో మన విలువను మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా అది సహాయం పొందదగిన వారికి మాత్రమే చేయాలి. వారి సహాయం కోరదగిన వారికి యేసుక్రీస్తు వారిని కూడా అలాగే అడుగుచున్నది కదండి ఈ స్త్రీ. ఏమని, నా కుమార్తెకి దెయ్యము పట్టి ఉన్నది, నాకు సహాయం చేయము, నా కుమార్తెని రక్షించమని కేకలు వేయించినది. దావీదు కుమారుడా ప్రభువా నాకు సహాయము చేయమని అడుగుచున్నది ఈమె అని కేకలు వేయుచున్నది. కేకలు వేయుచు ఈమెను ఎవరినని యేసుక్రీస్తు వారిని వెంబడించుచు ఆయన యొద్దకు వచ్చి ఉన్నది. ఆయనను ఇశ్రాయేలు ఇంటివారినైనను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగిన. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పాను. ఏంటదండి, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పాను. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. ఏంటదండి, మనము ఒకవేళ పనికి వెళ్ళి ఉన్నాం అనుకోండి, పనికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మనము ఒక రైతుని అడుగుతాము, అండి మాకు టీ పట్టుకురండి, లేకపోతే మాకు టిఫిన్ పట్టురండి అని అడుగుతాం. ఒకవేళ పట్టుకు రానన్నారనుకో అక్కడితోటి ఆశ వదిలేసుకుంటాం. అదే పట్టుకొస్తానన్నారనుకో, అయ్యో ఇంకా వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే పెడతానంటే ఆశ, కొడతానంటే భయము అనే సామెత అందరికీ తెలిసిందే కదా. అలాగా ఎవరైనా సరే పెడతానన్నారు ఇంకా రావట్లేదు, యజమానుని కోసం మనం ఎదురు చూస్తాము. పెడతానన్నారు కదా అని ఆశతో ఎదురు చూస్తాం. అలాగే కుక్క పిల్లలు కూడా యజమాని వేసే రొట్టె ముక్క కోసం ఎదురు చూసిన కదా, అలాగే నా కుమార్తెని రక్షిస్తారని నేను కూడా అడుగుచున్నానని, నేను కూడా ఎదురు చూస్తున్నానని చెప్పుచున్నదే ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానిని బల్ల మీద నుండి ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత నొందెను. ఏంటదండి, దేవుని ఎడల అంత విశ్వాసమును కలిగి ఉన్నది కాబట్టి వెంటనే ఆమె విశ్వాసమును బట్టి అమ్మ నీ కుమార్తె స్వస్థత పొంది ఉన్నది. ఎందువలన ఆమె విశ్వాసమును బట్టి, మన విశ్వాసం బట్టి ఎరిగి ఉన్నది. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక అని చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను. మనము కూడా అలాగే విశ్వాసము కలిగి, దేవుని ఎడల నమ్మకమును కలిగి, మనము కూడా అలాగే దేవుని యందు నమ్మకమును కలిగి ఉందాము. ప్రతి ఒక్కరమును కూడా. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండి ఉండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారును, గ్రుడ్డివారును, మోగవారును, అంగవైకల్యము మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. ఎప్పుడైతే ఆమె కుమార్తె, ఒక స్త్రీ కుమార్తె ఎప్పుడైతే స్వస్థత పొందినదో, యేసుక్రీస్తు వారు అక్కడ నుండి వెలుచుండగా గలిలయ సముద్ర తీరమునకు కొండ ఎక్కి అక్కడ కూర్చుండి ఉండగా బహుజనములు ఆయన యొద్దకు వచ్చి కుంటివారును, గ్రుడ్డివారును, మోగవారును, అంగవైకల్యము గలవారును కూడా అనేకులు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదముల యొద్దకు పడవేసిరి. ఆ వారిని అందరిని కూడా యేసుక్రీస్తు వారు స్వస్థపరిచి ఉన్నాడు. గ్రుడ్డివారినేమి, కుంటివారినేమి, మోగవారినేమి, దెయ్యములు పట్టిన వారినేమి ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు వారు బాగు చేయుచున్నారు. వారందరినీ కూడా బాగు చేయుచున్నారు. ఎక్కడండి, ఏ కొండ మీద? గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండి ఉండగా జనులందరూ కూడా యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి వీరందరినీ కూడా బాగు చేయమని. మోగవారును మాట్లాడుచున్నారు. ఏంటండి, యేసుక్రీస్తు వారు పాదముల యొద్ద పడవేసి వారందరినీ కూడా స్వస్థపరిస్తే వెంటనే మోగవారు మాట్లాడుచున్నారటయు, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలీయులు దేవుని మహిమపరిచిరి. ఎవరండి? మోగవారు మాట్లాడుట, గ్రుడ్డివారు చూచుట, కుంటివారు నడుచుట, అంగవైకల్యము గలవారు నడుచుట, వీరందరినీ చూసి కూడా ఇశ్రాయేలీయులు అందరూ కూడా విస్మయం పొంది ఉన్నారంటండి. దేవునిని మహిమపరిచి ఉన్నారంటండి.
జనసమూహం అందరూ కూడా ఆశ్చర్యపడి ఇశ్రాయేలీయులు దేవునిని మహిమపరిచిరంటని. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తినినేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గంలో మోచపోవుదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పాను. ఎవరండి? జన సమూహం అంతయు కూడా 3 రోజుల నుంచి యేసుక్రీస్తు వారు కూడానే ఉన్నారు. వారు కనికరపడి గనుక వారు కనికరపడి మోచపోతారేమో. యేసుక్రీస్తు వారు వారిని ఎక్కడ మోసపోతారో ఉపవాసంతో ఉండి ఉన్నారు, నాకు అలాగూ పంపుట ఇష్టం లేదని చెప్పాను. ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలను అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడ నుండి వచ్చినని ఆయనతో అనిరి. ఎక్కడండి? ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమునకు ఎక్కడ నుండి వచ్చిన రొట్టెలు అని ఒకరికొకరు అరణ్య ప్రదేశంలో ఎక్కడ నుండి వచ్చినని ఆయనతో అనిరి. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి అని వారిని అడుగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. ఎన్ని అరణ్యంలో ఎన్ని చేపలని? 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పారు. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జన సమూహంకు ఆజ్ఞాపించాను. ఎప్పుడని? 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవి కదా, మీరు నేల మీద కూర్చోండి అని చెప్పి ఉన్నాడంటున్న వారికి కూర్చుండి ఉండుడని జనసమూహముకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. ఏంటని? 7 రొట్టెలను చిన్న చేపలను దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించిన వెంటనే కూడా వారికి వడ్డించారంటండి. జన సమూహములకు ఇవ్వగా వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. ఏంటదండి? వారి తినగా కొన్ని 7 రొట్టెలను చిన్న చేపలు కొన్నివి ఉండగా తినగా కూడా ఎన్ని గంపలు ఉన్నాయండి? వారందరూ కూడా తినగా 7 గంపల నిండా మిగిలి ఉన్నాయండి. స్త్రీలను పిల్లలను కాగా తినిన వారు 4,000 మంది పురుషులు. ఏంటంటే స్త్రీలు కాకుండా పురుషులు కాకుండా 4,000 మంది పురుషులు తిని ఉండగా 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జన సమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చానండి. ఏంటండి? చిన్నపిల్లలు కాకుండా స్త్రీలను కాకుండా పురుషులు కాకుండా తినగా 4,000 గంపలు మిగిలి ఉన్నాయంట. నిండా 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను తినిన వారు 4,000 మంది పురుషులను. తరువాత జన సమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చాను. వీరందరికీ కూడా తినగా భోజనం చేయగా మగదాను ప్రాంతమునకు వెళ్ళి ఉన్నారంటే యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 6:16 చూద్దామండి. అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులను వచ్చి ఆయన బోధించుటకు ఆకాశము నుండి యొక్క సూచక్రియలను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియుదని, ఉదయమున ఆకాశము ఎర్రగా మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చిననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశము వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలము సూచనలు వివేచింపలేరు. ఏంటదండి? యేసుక్రీస్తు వారు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయన బోధించుచుండగా ఆకాశం నుండి ఒక సూచక క్రియ తమకు చూపమని ఆయన అడుగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదని, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చినవని చెప్పుదురు కదా. మీరు ఆకాశము వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలము సూచక్రియలు వివేచింపలేదు. వ్యభిచారులైన చెడుతనమును వారు సూచక క్రియ నడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి గ్రహింపబడదని వారితో
అని చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. ఏంటదండి? వ్యభిచారులైనను చెడుతనమునైనను వారు సూచక క్రియలను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి కనుపరచలేదని వారితో చెప్పి వారిని విడిచి అక్కడ నుండి వెళ్ళిపోయానండి. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళారు? ఆయన శిష్యుల అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. ఏంటదండి? యేసుక్రీస్తు వారి శిష్యులు ఆయన వద్దకు వచ్చి రొట్టెలు విరుచుట మరిచి ఉన్నారు. ఎందుకని? దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కొన్ని 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను తినగా స్త్రీలను పురుషులను తినగా 7 గంపలు మిగిలి ఉన్నవి అని దేవుడు చెప్పి ఉన్నాడు. ఎందువలన? ఆశీర్వదించి వారిని అంతగా దీవించిన ఆ సూచక క్రియ వారికి కనబడలేదు. అందుకని వ్యభిచారులైన గ్రుడ్డివారినైనా ఉన్నారా మీరు అని అడుగుచున్నాడు యేసుక్రీస్తు వారు. రొట్టెలు విరుచుటకు మరిచితిరా మీరు అని అడిగాను. ఆ శిష్యులను ఏమని అడుగుచున్నాను? రొట్టెలు విరుచుట మీరు మరిచి ఉన్నారా? అప్పుడు యేసు చూచుకునుడి మీ పరిశ్రయులను సద్గయలను అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్త పడుడని. మనము ఏదైనా కావాలనుకుంటే ప్రొద్దునికి మనం ఏం చేస్తాము? ఇడ్లీ రుబ్బుకిని ఉంచుకుంటాము ఆడవాళ్ళు. అదే మగవాళ్ళు అయితే గిన్నెల్లోకి వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళు చూసుకునే పని ఏమీ లేదు. అందువలన మనం ఏం చేయాలి? పులిసిన రొట్టెను కూడా మీరు గ్రహించలేదా అని చెప్పుచున్నాడు జనసమూహం. దేవుడు ఇన్ని అద్భుత కార్యములు చేసినప్పుడు మనం ఎలా మర్చిపోచున్నాము? ఎప్పుడైనా ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? దేవుడు ఆశీర్వాదంతో ఎంతో ఉన్నత స్థితికి ఎక్కుతాము. మనం ఎంతో ఆశీర్వాదము పొందాం. పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తుతానన్నాడు. వాక్యంలో నుంచి లేవనెత్తుతానన్నాడు. గ్రుడ్డి వారిని బాగు చేస్తున్నాడు. చెవిటి వారిని వినపడేలా చేస్తున్నాడు. ఇన్ని అద్భుత క్రియలు సూచక క్రియలు చేస్తున్నాడు. మన హృదయానికి ఎందుకని గోచరించట్లేదు? మన హృదయానికి ఎందుకని నాటుకోవట్లేదు? ఎందుకని మన హృదయంలో నింపుకోలేకపోతున్నాం? ఎందుకంటే మన పాప జీవితంను విడిచిపెట్టలేదు. మన పాపానికి దూరంగా లేము. మనము ఎంత మాత్రం పాపానికి దగ్గరగా ఉంటే మనకు ప్రార్థన రాదు, వాక్యం రాదు, ఏది అని కూడా రాదు. మన ఆలోచన విధానమును బట్టే మనకు ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ మెలిగే ధన్యత మనకి ఇస్తాడు దేవుడు. ఎప్పుడును కూడా ప్రార్థన కలిగి ఉండాలి, ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. మనం ఎప్పుడును కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కనికరమును కలిగి ఉండాలి దేవుని ఎడల. మనం ఎప్పుడును కూడా దేవుని చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవిటికి వినపడవు, హృదయానికి గోచరించవని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడును కూడా వాక్యమును కొనాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును కాక. ప్రార్థించుకుందాం. స్తుతులకు అసునుడమైన దేవానికి స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనములు నాయన. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్ మీద వెలిచినటువంటి, ఆటోల్లోని, ట్యాక్సీల్లోని, బళ్ళు మీద వెలిచినటువంటి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను హాస్పిటల్లో నాయన ప్రభా చాలామంది బాధపడుచున్నారు ప్రభా, వారి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభా, వారి జ్వరమును తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. నేను యాక్సిడెంట్ అయ్యన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరిచి వారి గాయములను ముట్టమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చంటి బిడ్డలకి నాయన ప్రభా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. బాలింతలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. పిల్లలు లేని వరకు పిల్లల దయచేయమని అడుగుచున్నాం ప్రభ. చదువుకుంటున్న బిడ్డలండి ప్రభ, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ ప్రభ, ప్రతి బీకామ్ చేసే ప్రతి ఒక్క బిడ్డకి నాయన ప్రభ వారి రాకపోకల యందు మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభ. వారికి తెలివిని జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ పరిశుద్ధమైన బెత్తముతో ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభ. వారికి జ్ఞానము దయచే, తెలివిని దయచేస, మంచి నడవడికని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులు త్రట్టిల్లు పోవట నీకు ఇష్టం లేదు నాయన ప్రభ. వారిని నీ సేవలో వాడుకోమని అడుగుచున్నాము నాయన ప్రభ. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. నడు వయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. వెధవరాళ్ళని దీవించమని అడుగుచున్నాం ప్రభ. వారి బిడ్డలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో పని చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభ ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మెడుకులకి వెలిచిన వారు మెడుకులు వచ్చేటట్టు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఎంబసీలో పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభ. వారి పని పాటల యందు మీరే తోడునెడగా ఉండమని అడుగుచున్నాం ప్రభ. వారికి పని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. వచ్చుచున్న వారిని వెలిచిన వారికి కూడా ప్రభ రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రభ ఎంతోమంది కొట్టుకుపోవచ్చున్నారు ప్రభ. వరదల్లో వారందరికీ ప్రభ శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ యందు నిద్రించే వారిని నీ రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభ. వారి కుటుంబములకు కూడా ప్రభ
శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంతోమంది వరదల్లో కొట్టుకుపోయినారు ప్రభా, వారి కుటుంబములకు శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. జాబులు చేసుకుంటున్న వారిని కూడా వారి రాకపోకలు ఏంది మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాము నైనా ప్రభా. అప్పుల బాధలో ఉన్న వారిని ప్రభా అప్పుల బాధలు తీర్చమని అడుగుచున్నాము నైనా ప్రభా. ఏ కుటుంబంలో ఏ అవసరత అయితే ఉన్నదో మాకు తెలియదు నైనా ప్రభా, నీకు తెలిసినైనా ప్రభా. సమస్తము ఎరిగిన దేవా నీకు వందనములు నైనా ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాన్ని మా సంఘాన్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇంకా నువ్వు ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరును గాక. మన దినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.